రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మంత్రి పదవి చేపట్టడం ద్వారా త్యాగం చేసిన పదవిని మళ్ళీ తీసుకోను అని చెప్పి వారు ఆదర్శంగా నిలబడ్డారు. వీరే కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు శ్రీకాంతాచారి ఈ ప్రాంతానికి చెందిన వాడే. ఈ నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమంలో తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ నల్గొండ ప్రాంతం పోషించిన పాత్ర ఎవరు మర్చిపోలేనిది. అదే కాదు, ఎప్పుడు ఈ గడ్డ మీద కాలు పెట్టినా నల్గొండ గాలి పీల్చుకుంటే ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమే గుర్తుకొస్తుంది. ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల అరాచకాలకు అడ్డంగా నిలబడి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్గొండ గడ్డ మీద ఆడబిడ్డలు నడుం బిగించి ఒడిసేలలో రాళ్లు పెట్టి ఒడివడిగా కొడుతూ నిజాంలను దిగంతాలకు తరిమి కొట్టిన సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ఈ నల్గొండ గడ్డ గాలి పీల్చుకుంటేనే ఆ ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అదే కాదు, అన్యాయం ఎదురైతే వీరోచితంగా పోరాటం చేసిన మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ధర్మ భిక్షం లాంటి నాయకులు ఈ నల్లగొండ గడ్డ మీద నుంచే ప్రాతినిధ్యం వహించి సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఎర్ర జెండా పోరాటం వరకు ఈ నల్లగొండ గడ్డ ముందు బాగాన నిలబడి పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా నల్గొండ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పెద్దలు జానారెడ్డి గారు, శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లి కావచ్చు, ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేసి తరతరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య, నల్గొండ జిల్లాలో మారుమూల తండాలలో ఉన్న పేదవాళ్ళు కూలి కోసం వెళ్ళాలంటే నడుమొంకర, కాళ్ళొంకర, చేతులొంకర ఉన్న బిడ్డల్ని వదిలి వెళ్ళలేక ఆ పిల్లలు బయటికి వెళ్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కన్న పిల్లల్ని కూడా మంచాలకు కట్టేసి కూలి పనులకు వెళ్తూ ఫ్లోరైడ్ మహమ్మారి బారిన పడ్డ ఈ నల్లగొండ మంచి తాగునీరు వస్తే ఈ ప్రాంతంలో కృష్ణానది జలాలు ప్రవహిస్తే మీ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని అనుకున్నారు. ఆ ఫ్లోరైడ్ సమస్యను తీర్చడానికి 44 కిలోమీటర్ల టన్నెల్ నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవేళ ఆనాడే తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ఎస్ఎల్బిసి టన్నెల్ 44 కిలోమీటర్లు, ప్రపంచంలోనే ఇంత పొడవైన టన్నెల్ ఎక్కడా లేదు. టన్నెల్ బోర్ మిషన్ ద్వారా అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో ఆ టన్నెల్ను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు దాదాపుగా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా 500 పైగా గ్రామాలకు తాగునీటిని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా ఫ్లోరైడ్ మహమ్మారిని పాతి పెట్టాలి అని ఆనాడు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు సుఖేందర్ రెడ్డి గారి ఊరికి కూతవేటు దూరంలో ఉన్న బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చెయ్యాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ నుంచి మంజూరు చేసుకున్న ప్రాజెక్టులు 10 సంవత్సరాల తెలంగాణ చంద్రశేఖరరావు పరిపాలనలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే చంద్రశేఖరరావు గారి పరిపాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి లోనైంది, అభివృద్ధిని నోచుకోలేదు. అందుకే మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 7, 2024 మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ ఆశీర్వాదంతో నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీలలో 11 గెలిపించి 2 పార్లమెంట్లలో కుందూరు రఘువీర్ గారిని, చామల కిరణ్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా అత్యధిక మెజారిటీ, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీని ఇవ్వడం ద్వారా ఈ